ప్రభుత్వం వైఖరి వదలాలి వదలాలి నీళ్లను వెంటనే రైతుల ఐక్యత రైతుల ఐక్యత నశించాలి కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల ఐక్యత జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ. కష్టపడి కాళేశ్వరం నుండి మల్లన్న సాగర్ నింపనీకి నీళ్లు తీసుకొచ్చి మల్లన్న సాగర్ లో 8 టీఎంసీల నీళ్లు ఉండగా కూడా ప్రతిసారి ఎండాకాలం ఈ టైం రాగానే కేసీఆర్ ప్రభుత్వంలో రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎప్పుడు జలగల ఉగాది టైంలో కూడా జలగల వాటించిన ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం. ఆ ప్రభుత్వం పోయినాక ఇప్పుడు ఉన్న ప్రభుత్వం కేసీఆర్ గారు ఏదైతే రైతులు సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి కేసీఆర్ గారు ఆలోచన చేసి మల్లన్న సాగర్ ఇక్కడ కాలువలన్నీ కట్టిండు. అదే ఉద్దేశంతో ఇప్పుడు ఉన్న రేవంత్ రెడ్డి ఆలోచన ఏంటంటే రైతులకు ఎలాంటి న్యాయం చేయొద్దు అని చెప్పేసి కేసీఆర్ కి ఏదైతే పేరెత్తదో ఇక్కడ ఉన్న కాలువలు కట్టి రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తా ఉన్నాడు. కాబట్టి దానికి నిరసనగా ఈ రోజు వెంటనే కూడవెల్లి వాకు నీళ్లు విడుదల చేయాలని చెప్పి మా రైతుల తరఫున మా టీఆర్ఎస్ పార్టీ తరఫున మేము అందరం డిమాండ్ చేస్తూ ఇక్కడ రస్తారోకం చేయడం జరుగుతుంది. కాబట్టి మా కూడవెల్లి వాళ్లకు వెంటనే విడుదల చేయాలి. మా ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి గారు వారం 10 రోజుల క్రితం మంత్రి గారిని కలిసిండు. మా రైతులు అక్కడ నష్టపోతారు, కుడివెల్లి వాగుపన్న నాట్లేసి ఉన్నారు కనుక నష్టపోతారు, నీళ్లు విడుదల చేయాలని చెప్పి ఎంత మెమోరాండం ఇచ్చినా ఎంత ఏం చేసినా గానీ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పటికి ఏమి కలుతలేదు. కాబట్టి రైతులందరూ నష్టపోయే విధంగా ఉన్నారు. కాబట్టి వాళ్ళకు మద్దతుగా మేమందరం ఈ రోజు కూడవేలు వాళ్ళకి నీళ్లు ఇవ్వరని చెప్పి మేము మద్దతుగా ఇక్కడ ధర్నా చేయడం జరుగుతుంది. ఈ 4-5 రోజుల్లో నీళ్ళు లేకపోతే ఇక్కడ పంటలన్నీ నష్టపోయే ప్రమాదం ఉంది కనుక దయచేసి మేము ఒకటే కోరుతూ ఉన్నాం రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని నీళ్లు వెంటనే విడుదల చేసినట్టయితే ఇక్కడ ఉన్న నాట్లేసిన రైతులందరూ మంచిగా పంట వంటి సుభిక్షంగా ఉంటారు. కాబట్టి నీళ్ళు ఇవ్వాలని కోరుతున్నాము. ఒకవేళ లేని పక్షంలో పెద్ద ఎత్తున ఈ మా నియోజకవర్గానికి రావాల్సిన నీళ్లు విడుదల చేయకపోతే పెద్ద ఎత్తున ధర్నాలు రస్తారోకోలు ఇక్కడున్న ఎవరైతే కాంగ్రెస్ నాయకులలో వాళ్ళ ఇండ్ల ముందు మేము ధర్నాలు రస్తారోకోలు చేస్తాము రైతుల పక్షాన అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. నీళ్ల కొరత లేదు, కరెంటు కొరత లేదు, మొత్తం ఆగమాగం అవుతుంది. కరెంటు లేదు, సరిగా నీళ్లు లేవు, అన్ని రకాల ఇబ్బంది అవుతుంది. మన కేసీఆర్ గవర్నమెంట్ పోయిందంటే భయపడుతారు. శరీరం కరెంటు పోతుంది. కరెంటు ఇప్పటికే మోటార్లు కాలిపోతాయి. ఒక్కనాడు కూడా మోటార్లు కాలిపోయినాయి 9 ఏళ్లలో. ఇప్పటికే ఈ గవర్నమెంట్ వచ్చి నుంచి 3 మాటల మోటార్లు కాలిపోయినాయి. మొత్తం అన్ని రకాల ఇబ్బంది అవుతుంది. కేసీఆర్ గవర్నమెంట్ అన్ని మధ్య ఇద్దరిని వీళ్ళు ఒక్కటి సరిగా జరుగుతలేదు. నాటు 2 ఎకరాలు ఎత్తే అదే మారతలేదు. కరెంటు ఇప్పుడు ఎత్తలేదు, నీళ్ళు లేవు. నీళ్ళు ఇడతలేడు. ఇప్పటికి ఏది లేదు సరిగా. గుడివెల్లి వాగుడు ఇడవాలి ఇప్పటికైనా, లేకపోతే అన్ని ఎండిపోతాయి.